తపకాల ధ్యానం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసము అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ 40 దినములను ఉపవాస దినాలుగా శ్రీ సభ ప్రకటించింది. మరి మనం కూడా మనకి ఇష్టమైన రీతిలో ఉపవాసాలు చేస్తూ ఉంటాం. వాక్యం చెప్పడానికి స్టూడియోకి వస్తున్నప్పుడు మా స్కూల్లో టీచర్తో చెప్పాను, ఈ 40 దినాల గురించి చెప్పడానికి వెళ్తున్నాను అంటే, మేడం మీకు 40 కదా, మాకైతే 50 దినాలు. అంటే వాళ్ళు కేరళ సిరియన్ క్రిస్టియన్స్ అనమాట. మాకైతే 50 దినాలు మేడం, సండేస్ కూడా ఉంటాయి. మనకేమో విభూది బుధవారం నుంచి ఈస్టర్ వరకు సండేస్ లేకుండా 40 దినాలు లెక్క పెడతారనమాట. మాకు సండేస్ కూడా ఉంటాయి. మేము ఈ 50 డేస్ మటన్ తినం మేడం, నాన్ వెజ్ తినము అని చెప్పారనమాట. మరి ప్రభు చెప్పిన ఉపవాసము, ప్రభుకి ఇష్టమైన ఉపవాసాన్ని గురించి దేవుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన రాసి ఉన్నారు. ఈరోజు దాన్ని మనం ధ్యానించుకుందాం. ఇదిగో యెషయాతో ప్రభు చెప్తున్నారు, పెద్దగా బిగ్గరగా అరువు యెషయా, బూరలెత్తి ఊది ఇలా చెప్పు నా ప్రజలకని. ఆ రోజులలో పాత దినాలు రాజులు పరిపాలించేటప్పుడు మరి రాజసేవకులు కొంతమంది వార్తావహులు అంటారేమో, మెసెంజర్స్, పెద్ద బూరల్ని పట్టుకొని ఇందు మూలముగా తెలియజేయనదేమనగా అలా అరుస్తారనమాట. అప్పుడు అందరూ వింటూ ఉంటారనమాట, ప్రజలందరూ గ్రామాల్లో కానీ అలా. ఇలా బూరలు ఊది బిగ్గరగా అరిచి చెప్పు వాళ్ళకి, ఉపవాసం అంటే ఏంటి అని చెప్పు. ఇదిగో వాళ్ళు బయటికి ధర్మవర్తనులుగా కనబడాలి, దాన ధర్మాలు చేసేవాళ్ళుగా కనబడాలి అనుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళ భక్తి కూడా నిజమైంది కాదు, వాళ్ళ అంతరంగాలు సరిగ్గా లేవు, దాన్ని సరి చేసుకోవాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ పని వాళ్ళని పీడిస్తూ ఉన్నారు, తగాదాలాడి కొట్లాడుకుంటున్నారు అని చెప్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది చూడండి, 40 దినాలు నేను మంచినీళ్ళు కూడా తాగనని చెప్తారు. పనికి వెళ్తారు. నేను చెప్తాను, అది కాదు తల్లి, పని చేసినప్పుడు మీరు తినాలి. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండడం. మోషేలాగా అప్పుడేం పని చేయట్ల. మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన వాక్యాలన్నీ వింటున్నాడు. అప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము దేవుడే శక్తి కనుక శక్తిని పొందుతున్నాడు. సెల్ ఛార్జ్ చేసినట్లుగా ఎట్లాగైతే సెల్ శక్తిని పొందుతుందో అలా మన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా ఛార్జింగ్ చేయబడ్డం అన్నమాట ఈ 40 దినాలు. కాబట్టి మీరు ప్రార్థనలో వడకానికి వెళ్ళినప్పుడు ఉపవాసం చేయండి అమ్మా. పనికి వెళ్ళే మీరు బాగా తినాలి, తినకపోతే పని చేయలేరు. ఇంట్లో కూడా పని చేయాలి మనము. కాబట్టి తినకుండా ఉండడం మాత్రమే కాదు ఉపవాసం అంటే, నిజానికి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు గురించిన ఆలోచనలు కలిగి ఉండవచ్చు. అది కూడా ప్రార్థనే. మనం చేసే పని సరిగ్గా దేవునితో కలిసి చేస్తే అదే ప్రార్థన అంటాడు. డాన్ బోస్కో గారిని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలతో నేను కలిసి ఆడి వాళ్ళతో కలిసి తిని వాళ్ళు ఏ ప్రేమ పొందలేదో అమ్మ నాన్న ప్రేమ, ఆ ప్రేమను నేను ఇస్తున్నాను. అదే ప్రార్థన, అది నేను దేవునికి సమర్పిస్తున్నాను. అదే ప్రార్థన. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అ ప్రేయర్ అంటాడనమాట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ప్రార్థన ఒక గది, ట్రైన్లో కంపార్ట్మెంట్స్ లాగా. ఈ టైంలో ప్రార్థన అయిపోయింది, తర్వాత ఇంకొక కంపార్ట్మెంట్లో ఇంకొక చీకటి క్రియలు చేయడము అట్లా కాదు అని చెప్తాడనమాట. దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన చిత్తం మనం చేస్తూ ఉంటే ప్రతిదీ ప్రార్థనే అవుతుంది. అయితే ఇప్పుడు యెషయా 58:6 నుంచి చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇష్టపడు ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. ఇప్పుడు ఇంకా వినండి. మీ భోజనంను ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి బట్టలిండు, మీ రక్త సంబంధులకు సహాయము నిరాకరింపకుడు. ఇది దేవుడు ఇష్టపడే ఉపవాసం. యెషయా 58:6-7 వచనాలు అన్నమాట. మీరు అన్నం తినట్లేదు ఈరోజు, అందువల్ల ఇతరులకేమొచ్చింది?
నీ వల్ల ఇతరులకి మంచి జరగాలి. ఆ అన్నము ఆకలిగా ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి. నాణానికి రెండు వైపులో ఉంటేనే చెల్లుతుంది కదా. ఒకవైపు ఉంటే ఇంకో వైపు లేకపోతే అది చెల్లని నాణం అన్నమాట. మీరు భోంచేయకుండా ఉంటే ఒకవైపు సరే, రెండో వైపు సరే. ఎలా అంటే ఆ భోజనాన్ని పేదలకి మీరు ఇవ్వాలి, అదనమాట. అందుకే సామెతలు 22:9 అక్కడ ప్రభు చెప్తున్నారు, తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. ఈ కరుణ కలిగి ఉండాలి. మీరు దేనికి ఉపవాసం ఉండాలంటే కఠినత్వానికి ఉపవాసం ఉండాలి. కఠిన హృదయం ఉండకూడదన్నమాట. మీ తండ్రి వలె మీరును కరుణ కలిగి ఉండండి అని చెప్తున్నారు. కీర్తన 41 మీరు చదవండి. అక్కడ ఎంత గొప్ప రహస్యం ఉందంటే, పేదలను ఆదరించువాడు ధన్యుడు. అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడానికి దేవుడు అక్కడ పెట్టిన కండిషన్ ఏంటంటే, మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి, పేదలను ఆదరించండి అని చెప్తున్నారు. మన క్యాథలిక్ చర్చి ఈజ్ నోన్ ఫర్ దట్ ఓన్లీ. చాలామంది చెప్తుంటారు వేరే సంఘాల వాళ్ళు, ఈ తేడా ఏంటో మాకు తెలుస్తుందండి, ఇక్కడ ఒక చోట వర్డ్ ఉంది, ఒక చోట డీడ్ ఉందండి అని చెప్తారనమాట. మన సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు కరుణని కలిగి ఉండాలి. మీ భోజనాన్ని పేదలతో పంచుకోండి, ఆకలి కొన్న వారికి అన్నం ఇవ్వండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి. మీ రక్త సంబంధులు తోడబుట్టిన వాళ్ళు మీరు మంచి స్థితిలో ఉంటే మీ రక్త సంబంధులకి సహాయం చేయాలి, అది మీ బాధ్యత. ఆది గ్రంథంలో యోసేపు 45 అధ్యాయంలో ఆయన గవర్నర్ అయిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు 2 సంవత్సరాల కరువు తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన గుర్తుపడతాడు తన అన్నయ్యల్ని. 22 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. ఆయనలో ప్రేమ పొంగి పొంగి వస్తుందన్నమాట. అలా మొదటిసారి రెండోసారి రప్పించుకొని తన ఇంటికి తీసుకెళ్ళి భార్యకి చెప్పి, మా అన్నయ్యలు వచ్చారు, వాళ్ళకి మంచి భోజనం తయారు చేయమని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి తన ఇంట్లో గవర్నర్ ఇంట్లో కూర్చోబెట్టి వడ్డించి వాళ్ళ నాన్నని గురించి అడుగుతాడు. నాన్న క్షేమంగా ఉన్నాడా, మీ నాన్న బ్రతికున్నాడా, వాళ్ళని దగ్గరికి తీసుకొని చెప్తాడు. మీరు అలా భయంగా చూస్తున్నారేంటి, నేను గవర్నర్ అని చూస్తున్నారేంటి, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ తమ్ముడు యోసేపు, రండి అని ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళ భుజాల మీద తన తలని పెట్టి ఏడుస్తాడు. ఒక్కొక్కరిని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు. ఇంకా కరువు 5 సంవత్సరాలు ఉంటుంది, నాన్నని తీసుకొని రండి, మరి మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని తీసుకొని రండి, అందరినీ నేను పోషిస్తానని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ నాన్న యాకోబు వయసు మరి 130 సంవత్సరాలు అన్నమాట. ఆ తర్వాత 17 సంవత్సరాలు తనకిష్టమైన కొడుకు యోసేపు చెంత ఉంటాడు. యోసేపు నాన్నని ఎంతో బాగా చూసుకుంటాడు. వాళ్ళ అన్నయ్యల పిల్లలు, మగపిల్లల వరకు లెక్క పెడితే వాళ్ళు 70 మందిగా అక్కడికి వస్తారు. అప్పుడు ఆ తమ్ముడు గవర్నర్గా ఉన్నప్పుడు వీళ్ళు పొందినటువంటి మంచి సుఖాల్ని బట్టి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారనమాట. ఆ కరువు కాలంలో యోసేపు వాళ్ళని ఆదరించకుండా ఉంటే 12 గోత్రాలు ఉండేవి కాదు. కానీ 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు మోషే నాయకత్వంలో ఈ యాకోబు పిల్లలు ఐగుప్తు నుంచి తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు 6 లక్షల మంది, 20 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు మొత్తం కలిసి, ఆడవాళ్ళు పిల్లలందరూ కలిసి 20 లక్షల మంది, 20 లక్షల మందిగా ఐగుప్తు నుంచి వచ్చేస్తారు. కానా దేశంలో, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఆ దేశం ఉంటుంది, అక్కడి నుంచే యేసు ప్రభు పుడతాడు. యోసేపు ఐగుప్తులో గవర్నర్గా దేవుడు ఎందుకు ఉంచారంటే అనేకుల ఆకలిని తీర్చడానికి, అలాగే తన తోడబుట్టిన వాళ్ళని, వృద్ధుడైన తండ్రిని చూసుకోవడానికి. మీరు ఉపవాసం ఉండండి. మీ కఠినత్వానికి గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, మిమ్మల్ని పెంచిన తల్లిని తండ్రిని మీరు చూస్తున్నారా, వాళ్ళని గాలికి వదిలేశారా? అబార్షన్ పేరుతో 150,000 మందిని ప్రతిరోజు తల్లులు గర్భంలో ఉన్న బిడ్డల్ని చంపుతున్నారు. వాళ్ళ రక్తం భూమి మీద పడి, వాళ్ళ రక్తం దేవుని ఎదుట మొరపెట్టుకుంటుంది, మా కన్న తల్లి మమ్మల్ని చంపేసింది అని. కొన్నిసార్లు అత్త కావచ్చు, భర్త బలవంతం పెట్టవచ్చు, కొన్నిసార్లు కాలు జారి కావచ్చు.
కానీ నేను మొదటి విషయాన్ని గురించి చెప్తున్నాను. ఈ 40 దినాలు మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, ఇప్పుడు ప్రారంభించండి. మీ అమ్మ నాన్న, వృద్ధులైన అమ్మ నాన్నని చూసుకోవడానికి. మీరు పేదవాళ్ళకి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కన్న తల్లికి తండ్రికి అన్నం పెట్టండి. సిరాకు గ్రంథం 7వ అధ్యాయంలో 37వ వచనం ఏమని చెప్తుందంటే, నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణం నువ్వెట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి పురిటి నొప్పులు మరువవలదు. ఈ లోకంలో నీకెంతోమంది మేలు చేసిండొచ్చు, అందరినీ నువ్వు మర్చిపోయిండొచ్చు. నువ్వు ఉన్న స్థితిని బట్టి ఒక గ్రామం నుంచి వచ్చి ఒక పెద్ద సిటీలో నువ్వు ఉన్నావు, చాలా పెద్ద ఇంట్లో ఉంటున్నావు, అందరినీ మర్చిపోయావు. నీకు చదువు చెప్పిన గురువులు, నీకు బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు, నిన్ను ఆత్మలో ఇంత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు అందరినీ మర్చిపోయావేం, పర్వాలేదు. కానీ 9 నెలలు నిన్ను కడుపులో మోసిందే, పాలిచ్చి పెంచిందే, నీకు నడకలు నేర్పించిందే, గోరు ముద్దలు తినిపించిందే, ఆ తల్లిని నువ్వు మర్చిపోవద్దని దేవుడు చెప్తూ ఉన్నారు. గుండెల మీద చేయి వేసుకొని మీ అంతరాత్మలో అడగండి, మీ తల్లి పట్ల మీ తండ్రి పట్ల మీరు మంచి బాధ్యత కలిగి ఉన్నారా? Curse of irresponsibility will fall upon those who neglect their parents. ఇప్పుడు కొన్ని పాపాలు చేస్తే పాపం అన్నమాట. దొంగతనం చేస్తే, హత్య చేస్తే, వ్యభిచారం చేస్తే, వీటన్నిటినీ సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. అంటే పాపం చేయడం వల్ల వచ్చేవన్నమాట. కొన్ని పాపాలు చేయకుండా వచ్చేస్తాయి, వాటిని సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. చేయకుండా ఎలా వస్తాయి? నీ తల్లి పట్ల నువ్వు బాధ్యత కలిగి లేకుండా ఉంటే అదే పాపం అన్నమాట. నా భార్య ఒప్పుకోదండి అలా అనడానికి వీల్లేదు. మీ అంతరాత్మ మిమ్మల్ని గద్దించకూడదు. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను. చాలా ధనవంతుడైన వ్యక్తి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పారంట, నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంది అయ్యగారు. నేను మంచం మీద ఏసీ రూమ్లో పడుకున్నప్పుడు నాకు ఇప్పుడు 7 కంపెనీలు, రాత్రిలో నాకు నిద్ర రావట్లేదు. నీ పాపం నిన్ను వెంటాడుతుంది. సంఖ్యాకాండం 32:23లో యువర్ సిన్ విల్ హాంట్ యూ. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకు నిద్రపోలేకపోతున్నారు? ఎందుకు మీ అంతరాత్మ గద్దిస్తుంది అంటే, నేను ఇప్పుడున్న స్థితిలో లేను. అప్పుడు మా అమ్మ బ్రతికున్నప్పుడు ఆర్థికంగా అంత బాగా లేకపోయినా అమ్మని చూసుకునే స్థితిలో ఉన్నాను, కానీ చూసుకోలేదు. నా తల్లి కన్నీటితో అనారోగ్యంతో కొంచెం సహాయం చేయి బాబు అంటే నేను చేయలేదు. నా హృదయాన్ని తిప్పేసుకున్నాను, మూసేసుకున్నాను. నా భార్య యొక్క ఆధీనంలో ఉండి నేను సహాయం చేయలేదు. అలా అనారోగ్యంతో కన్నీటితో నా తల్లి మరణించింది. కానీ నేను మంచం మీద పడుకున్నప్పుడు ఆమె కార్చిన కన్నీళ్ళు, బాబు కొంచెం సహాయం చెయ్యి అని అడగడమే నాకు కనబడుతుంది. నేనేం చేయాలి అయ్యగారు అని చెప్పేసి ఏడ్చాడంట. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మ పరలోకంలో ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? మన్నించమని దేవుణ్ణి అడగడం తప్ప, ఏసయ్యా నేను ఇలా చేశాను, నన్ను మన్నించు అని మీ తల్లి లాంటి తల్లులకి సహాయం చేయి. ఇతరులలో వృద్ధులైన స్త్రీలకి ఒక ఆశ్రమాన్ని పెట్టి వృద్ధులకి వాళ్ళకి సహాయం చేసి ఆ విధంగా నీ పాపానికి పరిహారం చెల్లించుకో. ఒక రోజు వస్తుంది, వృద్ధాప్యం మనకు కూడా వస్తుంది. ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మనకి కొలవబడుతుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్న వృద్ధాప్య స్థితి మీకు కూడా ఒక రోజు వస్తుంది, మర్చిపోవద్దు. మీ రక్త సంబంధులు మీ తల్లిదండ్రులే కాదు, మీ తోడబుట్టిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు విధవరాళ్ళుగా ఉన్నారేమో, మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి సహాయం చేయాలి. యోసేపు సహాయం చేయలేదా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి? మనం కూడా సహాయం చేయాలి. ఎందుకు యోసేపుని అక్కడ బైబిల్లో పెట్టారు? మనందరికీ మాదిరిగా ఉండడానికి. మీ కుటుంబంలో మీ ఇంట్లో 5 ఉంటే, మీరు అందరికంటే ఉన్నత స్థానంలో ఉంటే
మిగిలిన నలుగురి పట్ల మీకు చాలా బాధ్యత ఉంటుంది. యోసేపు ఐగుప్తులో గవర్నర్గా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వృద్ధుడైన తన తండ్రి యాకోబును అలాగే తన అన్నయ్యలు సోదరులని తమ్ముడిని చూసుకుంటాడు. అంటే దేవుడు ఒకరిని ఉన్నత స్థానంలో ఉంచారంటే అర్థం ఏంటంటే తోడబుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళని గురించి శ్రద్ధ వహించాలని. మీ తోడబుట్టిన వాళ్ళు పేదలుగా ఉన్నారా, వితంతువులుగా ఉన్నారా, వాళ్ళ బాధ్యత మీదే. అదే ప్రభు చెప్తున్నారు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది, మీ రక్త సంబంధులకు సహాయం చేయండి. మీ సొంత తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయండి, పాలి వాళ్ళకి మీరు సహాయం చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. ఉదయకాల సూర్యుడు, ఉదయకాల బాణుడు అనమాట, ఉదయ బాణుడు. అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును అంటే ఉదయకాలం ఏమవుతుంది, మెల్లమెల్లగా 6, 7 టైం పెరుగుతూ ఉంటే సూర్యుడు ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తాడు. దేవుని యొక్క కృప కూడా ఉదయకాల సూర్యుని వలె మన మీద ప్రకాశిస్తుంది. మరి సాయంకాల సూర్యుడు చూడండి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. మనిషి చాలా ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవునికి ఇష్టమైనే కాకుండా సొంతగా చేస్తే సాయంకాల సూర్యునిలాగా వాళ్ళవన్నీ కూడా ఒక్కటొక్కటి దేవుడు తీసేస్తూ ఉంటారనమాట. బిజినెస్ సరిగ్గా లేదంటే దేవుడు ఏదో ఒక హెచ్చరిక ఇస్తున్నారనమాట, ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని అనుకోవాలి. ఇంకా 4 దీవెనలు నేను చెప్తాను చూడండి. దేవుని కృప ప్రాతంకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది. మీ అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందుతారు. రెండవది, మీ గాయములు తొందరగా మానుతాయి. అంటే మీ రోగాలన్నీ తొందరగా మానుతాయి. ఇలాంటి ఉపవాసం చేసి చూడండి. ఎవరికైనా సహాయం చేసే చేతులు ఉన్నట్లయితే వాళ్ళకి అనారోగ్యం రాదు తెలుసా. ఎందుకంటే దేవుడికి ఆ చేతులు కావాలి. అందుకే మదర్ తెరీసా తల్లి అంటారు, ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాను. అందరూ భోంచాలని, కడుపు నిండా ఆహారం తినాలని దేవుని కోరిక కనుక అన్నం పెట్టే చేతులకు ఎప్పుడు దేవుడు అనారోగ్యాన్ని ఇవ్వరు. ఆ తర్వాత మీ పుణ్యము మీకు ముందుగా వెళ్తుంది. ఒకసారి చూడు, మీ పుణ్యం మీకు ముందుగా వెళ్తే మీరు ఏ పనిలో వెళ్ళినా కూడా ఆ పనిలో మీకు జయం కలుగుతుంది. మీకు ఎప్పుడు చెడు కలగదన్నమాట. అన్ని విషయాల్లో జయం. మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో మీ పుణ్యం మీకు ముందుగా ఉంటుంది కనుక ఆ పుణ్యమే మాట్లాడుతుంది దేవునితో అన్నమాట. ఇదిగో ఈ బిడ్డ వాళ్ళకి అన్నం పెట్టారు, ఈ బిడ్డ వాళ్ళకి సహాయం చేశారు, ఈ బిడ్డ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళని ఆదరించాడు అని మన పుణ్యము మన ముందు ఉండి మాట్లాడి మనకి ఏ ప్రమాదము, యాక్సిడెంట్స్ కానీ చెడు జరగకుండా విజయం కలుగుతుందన్నమాట. మీ పుణ్యం మీకు ముందుగా వెళ్తుంది. నా సన్నిధి మీ వెనువెంట వస్తుంది. మోషేతో దేవుడు చెప్తారు, నా సన్నిధి నీకు వెంట వస్తుంది. నిర్గమకాండం 33:14. నా సన్నిధి నీ వెంట వచ్చి నీకు జయం కలుగుతుంది. దేవుని సన్నిధి ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జయం కలుగుతుంది. దేవుని సన్నిధి లేనప్పుడు జయం కలగదన్నమాట. ఈ పనులు చేసిన వాళ్లతో దేవుని సన్నిధి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఎన్ని దీవెనలు చూడండి, 4 కాదు. దేవుని సన్నిధి ప్రాతంకాల సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మరి మన గాయాలు తొందరగా మానుతాయి. ఆ తర్వాత మన పుణ్యం మనకి ముందుగా వెళ్తుంది. దేవుని సన్నిధి మనతో ఉండి జయాన్ని ఇస్తుంది. ఎప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే నీరు కట్టిన తోటలాగా కలకల్లాడుతూ. మీరు ఊర్లలో చూసారా, నీళ్ళు కట్టిన తోట మంచి పూలు ఇస్తుంది, తర్వాత కాయలు ఇస్తుంది. మాకు మిర్చి తోటలు ఉండేవి అన్నమాట మా ఊర్లో. మంచి పూలు వచ్చేస్తాయి, తర్వాత పచ్చటి కాయలు వచ్చేస్తాయి, తర్వాత మళ్ళీ ఎర్రటి కాయలు వచ్చేస్తాయి. పచ్చగా మిర్చి చెట్లు, మిరప చెట్లకి ఎర్రటి కాయలు చూస్తే నాకు ఎంతో ఇష్టంగా ఉండే, చాలా ఆనందంగా అనమాట. ఈ దీవెనలన్నీ కూడా వస్తాయి అని ప్రభు చెప్తున్నారు. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేద్దాం. మనకి ఇష్టమైంది మనం చేస్తూ ఉన్నాము, అయితే దేవునికి ఇష్టమైంది చేద్దాం. చేసి ఈ దీవెనలన్నీ కూడా మనం పొందుదాం. నీరు కట్టిన తోటలాగా మీరు ఉండాలని, దేవుని సన్నిధి మీతో రావాలని, మీ పుణ్యం మీకు ముందుగా వెళ్ళాలని, అలాగే ఆయన కృప ప్రాతంకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశించాలని ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీకు ఇష్టమైన ఉపవాసం గురించి తెలుసుకునే కృపనిచ్చారు ప్రభా. మీరు మీ భోజనాన్ని ఆకలైన వాళ్ళతో పంచుకొనండి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి.
మీ రక్త సంబంధులకి సహాయం చేయండి. మీరు దుష్టవాకులు పలకకండి, చెడ్డ మాటలు పలకకండి, పీడితులను విడిపించండి, అన్యాయపు బంధనాలు విప్పండి అని మీకు ఇష్టమైన ఉపవాసం గురించి చెప్పారు ప్రభా. ఇప్పటి నుండి అలా మీకు ఇష్టమైన ఉపవాసాన్ని మేము చేస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మీరు అలా చేసినట్లయితే మీ గాయాలు తొందరగా మానుతాయి, మీ పుణ్యం మీకు ముందుగా వెళ్తుంది, నా సాన్నిధ్యం మీతో ఉంటుంది, నేను మీ అక్కర్లన్నీ తీరుస్తాను, మీరు నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడుతూ ఉంటారని చెప్పారు. ఆ భాగ్యం, ఆ దీవెనలన్నీ కూడా ఇప్పుడు నాతో పాటు ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయండి, నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడండి. దేవుని కృప మీకు తోడైండునుగాక.